వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం దేవస్థానం ప్రసాదంశాల సెంట్రల్ స్టోర్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే సత్యప్రభ. దేవాలయాల్లో ప్రసాదంలో వాడు ఆవు నెయ్యి సప్లై చేసే విధానంలో కల్తీలు, అక్రమాలు జరుగుతున్నట్టు వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే సత్యప్రభ ఈ తనిఖీలు చేసినట్టు సమాచారం. ఈ డబ్బాలో ఇది మన టెంపుల్ దీపాలు వెలిగించడానికి పొద్దుగా ఇక్కడ పెట్టుకుంటాం. ఇది సబ్ స్టోర్ అని ఇక్కడ పసుపు, కుంకుమ, హాత్ కర్పూరం, దీపాల్లో ఆలయాలకి కావాల్సిన నివేదన కావాల్సిన సామాన్లు ఇక్కడ ఉంటాయండి. రైస్ దగ్గర నుంచి అందులో నెయ్యి, నెంబర్ 2 ఆయిల్, నెంబర్ 1 ఆయిల్, కర్పూరం, అగరబత్తి, పసుపు. నెయ్యి స్టోరేజ్ ఈరోజు ఏదైతే అన్నవరం దేవస్థానం పైన ప్రసాదం కౌంటర్ గురించి వాటి గురించి వచ్చిన ఒక న్యూస్ గురించి దాన్ని ఇక్కడ మనం వచ్చి ఒకసారి వీటిని పరిశీలించాలని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే అన్నవరం ఎంతో ప్రతిష్టాత్మకమైన తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో ఎంతోమంది ఎంతో ఇష్టంగా స్వీకరించేది ఈ అన్నవరం ప్రసాదం. దాని గురించి వచ్చిన ఒక అభియోగం దాని మీద ఈరోజు ఇక్కడికి దేవస్థానానికి వచ్చి వాటిని అన్నింటినీ పరిశీలించడం జరిగింది. ప్రసాదం గోడౌన్ అయితేనేమి, వాటికి సంబంధించిన ప్రసాదం తయారీకి ఉపయోగించే వస్తువులకు సంబంధించిన వాటి గురించి అన్నిటిని ఈరోజు ఇక్కడికి మేము వెళ్ళి అక్కడ అన్ని సమగ్రంగా పరిశీలించాము. అయితే ఇది ఇక్కడ వీళ్ళు చెప్తున్న అధికారులు చెప్తున్నది 6 నెలలకు ఒకసారి టెండర్ పిలుస్తాము అని అన్నారు. కానీ 2 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తికి టెండర్ ఇవ్వడం అన్నది వాళ్ళు చూపించిన రిపోర్టులో ఉంది. అదేవిధంగా ప్రతిదీ పరిశీలించాం. నెయ్యి అయితేనేమి, ప్రసాదానికి వాడే గోధుమ నూక, షుగరు అన్నిటినీ కూడా పరిశీలించి ఇవి మేమంతా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా శాంపిల్స్ కూడా తీసుకుని దీనిపైన భక్తుల మనోభావాలకు దెబ్బతినకుండా వచ్చిన అభియోగం మీద సమగ్ర విచారణ జరిపించాలనే ఒక ఉద్దేశంతో మేము వీటిలన్నింటినీ తీసుకుని త్వరలోనే దాని మీద ఒక విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది.